సిపిఎం సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే జేపూడి వెంకటేశ్వరరావు ఆశయ సాధనకై కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సూర్యాపేట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జోడుపూడి వెంకటేశ్వరరావు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదిర ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేసి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అనేక సార్లు ప్రజలు వాణిని వినిపించారు. జీవితాంతం రైతులు, వ్యవసాయ కార్మికులు హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అనేక సార్లు పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నమ్మేది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మెదరమట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన శాసనసభ్యుడిగా, శాసనసభలో శాసనసభ పక్ష నాయకుడిగా ఎంతో హుందాతనంగా, సమర్థవంతంగా శాసనసభలో మాట్లాడటం కానీ ఆ పాత్ర అనేటువంటిది పోషించడం జరిగింది. రైతు ఉద్యమ నాయకుడిగా చిన్న వయసు నుండే ఆయన ఎర్రజెండా భుజాలు వేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మాత్రమే రైతు కూలీలకు న్యాయం చేస్తుంది, అసమానత లేనటువంటి సమాజం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి అచంచలమైన నమ్మకం, విశ్వాసంతో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను జీవించుకొని